ప్రభుత్వం 2004 నుంచి 2014 వరకు, 2014 నుంచి 2024 వరకు లేదా 25 వరకు, ఇప్పటి వరకు మనం లేటెస్ట్గా చూసుకున్నట్టయితే 2014 వరకు 450 టెలివిజన్ ఛానళ్ళు ఉన్న మన సిస్టంలో ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత, అందరికీ తెలిసి ఎన్డీఏ ప్రభుత్వం ఎంత మీడియా ఫ్రెండ్లీ గవర్నమెంటో, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ మీడియా సంస్థల సంఖ్య 450 నుంచి 393కు పడిపోయింది. అంటే దాదాపు 70 నుంచి 80 మీడియా సంస్థలు మూతపడ్డాయి. ఆ మీడియా సంస్థల్లో పనిచేస్తున్న జర్నలిస్టులు రోడ్న పడ్డారు, ఏదో ఒకటి అయింది. సో ఎన్డీఏ ప్రభుత్వం ఏమో వేజ్ బోర్డులను తుంగలో, యూపీఏ ప్రభుత్వం వేజ్ బోర్డులను తుంగలో తొక్కి వేజ్ బోర్డులు లేకుండా జర్నలిస్టుల బతుకులు దయనీయంగా చేసేస్తే, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత వేజ్ బోర్డు పోయింది, జర్నలిస్టులు జర్నలిజం రెండు కేజ్డ్ బర్డ్స్ అయిపోయినాయి. వేజ్ బోర్డు పోయింది, కేజ్డ్ బర్డ్స్ అయిపోయినాయి. జర్నలిస్టులు అందరూ కూడా ఒక పంజరంలో పక్షుల్లాగా మారిపోయినారు. అప్పుడు ఈ డిజిటల్ మీడియా వచ్చింది. డిజిటల్ మీడియా లేదా సోషల్ మీడియా అనండి, డిజిటల్ మీడియా అనండి, న్యూ మీడియా అనండి, ఏదైనా వచ్చింది. ఆ జర్నలిస్టులు అందరూ కూడా 2014 నుంచి 2024 మధ్యకాలంలో ఎవరైతే జర్నలిస్టులు ఆ మీడియా సంస్థల్లో పనిచేస్తున్నారో 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు అనుభవంతో ఆ మీడియా సంస్థల్లో పనిచేసిన వాళ్ళు సడన్ గా ఉద్యోగాలు పోయేసరికి సడన్ గా వాళ్ళు బయటికి వచ్చేసి ఏం పని చేయగలుగుతారు? ఒక 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు మీడియా సంస్థల్లో పనిచేసిన వాళ్ళు, వాళ్లకు ఈ న్యూ మీడియా అనేది ఒక కొత్త అస్త్రంగా లభించింది. తక్కువ పెట్టుబడి, సొంతంగా చేసుకోవచ్చు, ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు, ఉద్యోగం మీద ఎవరిని అడుక్కోవాల్సిన అవసరం లేదు. ఆ సమయంలో వచ్చిందే ఈ న్యూ మీడియా. ఈ జర్నలిస్టులు అందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. ఇప్పుడు ఈరోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు, క్వాలిఫికేషన్స్ లేవు జర్నలిస్టులకు, క్వాలిఫికేషన్స్ లేని వారందరూ జర్నలిజంలోకి వస్తున్నారనేది. ఒకసారి మన తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకున్నాం, మనం భారతదేశం అంతా పక్కన పెట్టేసి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకుంటే, తెలంగాణ రాష్ట్రంలో జర్నలిజం కోర్సులు ఆఫర్ చేస్తున్న యూనివర్సిటీలు 3-4 ఉన్నాయి. ఉస్మానియా యూనివర్సిటీ, తెలంగాణ పొట్టి శ్రీరాములు జయశంకర్, ప్రొఫెసర్ జయశంకర్ తెలుగు యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ. ఈ 4 యూనివర్సిటీల్లో జర్నలిజం కోర్సు ఆఫర్ చేస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ జర్నలిజం కళాశాల, ఎందుకంటే నేను అక్కడ చదువుకున్నా కాబట్టి నేను ఉస్మానియా యూనివర్సిటీ జర్నలిజం కళాశాలలో చెప్తాను. జర్నలిజంలో జర్నలిస్ట్ స్టాండర్డ్స్ అని మాట్లాడుతున్న ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎందుకు ఉస్మానియా యూనివర్సిటీలో ఈరోజు, నాకు తెలిసి ఉస్మానియా యూనివర్సిటీ జర్నలిజం విభాగంలో ఈరోజు కేవలం ఒకే ఒక ఫుల్ టైమర్ ఉన్నాడు, ఒకే ఒక్క లెక్చరర్ ఉన్నాడు. మిగతా వాళ్ళందరూ పార్ట్ టైమర్సే, లేకపోతే పార్ట్ టైం లెక్చరర్సే. ఎందుకు మరి మీకు జర్నలిజం స్టాండర్డ్స్ మీద, పడిపోతున్న జర్నలిజం స్టాండర్డ్స్ మీద అంత ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఎందుకు అక్కడ జర్నలిజం పోస్టులు ఫిలప్ చేస్తలేరు? అదే పాలమూరు యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీలో, కాకతీయ యూనివర్సిటీలో, పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో నాకు తెలిసి పరిస్థితి అంతకంటే అద్భుతమైనది ఏం లేదు. ఎందుకంటే ఉద్యోగ నియామకాలు లేవు, ప్రొఫెసర్ల నియామకాలు లేవు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలు లేవు. ఏ రకమైన నియామకాలు లేకుండా కూడా ఆ జర్నలిజం కాలేజీలు నడుస్తున్నాయి, జర్నలిజం కోర్సులు నడుస్తున్నాయి. ఇంతటి దుర్మార్గమైన పరిస్థితి ఎప్పుడు లేదు. ప్రభుత్వం ఒక జర్నలిజం కాలేజీలను కానీ, జర్నలిజం బోధిస్తున్న యూనివర్సిటీలను కానీ ఏ రకంగా ట్రీట్ చేస్తుంది అనేది. ఈరోజు జర్నలిస్టులకు ఐఈలు రావు, జర్నలిస్టులకు ఏబిసిడీలు రావు అని చెప్పేసి మాట్లాడుతున్న వాళ్ళు, మీరు పెట్టిన మీడియా అకాడమీ ఏం చేస్తుంది? ఈరోజు మీడియా అకాడమీ ఎంత జర్నలిస్టులకు సహకరిస్తుంది? లేకపోతే జర్నలిజంలో ఉన్న వాళ్ళకి ఏ రకంగా మీరు వాళ్ళ వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవడానికి అవకాశాలు కల్పిస్తున్నారు? మీ చేతులు ఉన్న వ్యవస్థలను నిర్వీర్యం చేసి, మీ చేతుల్లో ఉన్న వ్యవస్థల్ని పనికి రాకుండా చేసి ఈరోజు జర్నలిస్టులకు పాఠాలు చెప్పే స్టేజ్ల మీద నుంచి. దురదృష్టం ఏంటంటే మొన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు, ఆయన చేసిన అరుపులు కానీ అవన్నీ కూడా ఒక మీడియా సంస్థ వార్షికోత్సవ సభలో చేసిన కామెంట్స్ అవి. ఇంకా ఘోరం ఏంటంటే ఆ మీడియా సభలో ఉన్న వాళ్ళందరూ దాదాపు 90% జర్నలిస్టులే ఉంటారు నాకు తెలిసి. ఎందుకంటే మీడియా సంస్థకు సంబంధించిన వార్షికోత్సవం కాబట్టి 90% జర్నలిస్టులే ఉంటారు. అక్కడ ఉన్న వాళ్ళు ఆయన మాట్లాడుతుంటే ఈకలికలు పగపగలు నవ్వుకుంటూ చూస్తున్నారు. ఆ రోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలను గనక అదే సభలో ప్రముఖ జర్నలిస్టు నాయకులు ఉన్నారు, ప్రముఖ ప్రెస్ అకాడమీ, మీడియా అకాడమీ చైర్మన్లు చేసిన వాళ్ళు ఉన్నారు, చైర్మన్లు ఉన్నారు. వారెవరు కూడా ముఖ్యమంత్రి గారు ఆ మాటల్ని
తప్పు పట్టలేదు. తప్పు పట్టకపోగా సభలో, ఎందుకంటే మిగతా ఆడియన్స్ వైపు ఎవరు చప్పట్లు కొట్టిందనేది తెలియలేదు, కానీ సభలో ఆ ముఖ్యమంత్రి గారు ఆ మాటలు అన్నప్పుడు తప్పులు కొట్టింది. ఒక్కోసారి జర్నలిస్టులను చూస్తే చెంపదెబ్బ కొట్టాలనిపిస్తుంది అని చెప్పేసి అంటారు. ఆ హోదా అడ్డొస్తుంది కాబట్టి నేను ఆ పని చేయలేకపోతున్నట్టు. కానీ ముఖ్యమంత్రి గారు అదే జర్నలిస్టులను ఉద్దేశించి మీరు శాసనసభలో వీళ్ళను బట్టలు ఊడదీసి కొట్టాలని చెప్పేసి అని, ఇంకెక్కడో ఆయన ముఖ్యమంత్రి కాకముందు ఒకసారి మాట్లాడి ఆ గొట్టం తీసుకుపోయి వాడిని ఎన్నో పెట్టుకోమని చెప్పేసి అని చెప్పడం. ఇప్పుడు ఈరోజు జర్నలిస్టులను ఈ రకంగా మాట్లాడితే ముందలున్న జర్నలిస్టులకు కూడా ముఖ్యమంత్రి గారిని చెంప బలగొట్టాలనిపిస్తుంది, ఇంకేదో చేయాలనిపిస్తుంది. కానీ దురదృష్టవశాత్తు హోదా అడ్డొస్తుంది, స్థాయి అడ్డొస్తుంది. ఒక విలేకరిగా ఉండి మేము ఆ పని చేయలేం కాబట్టి ఆ పని చేయలేదని చెప్పేసి అని విలేకరులు కానీ ఇంకెవరైనా కానీ అంటే ముఖ్యమంత్రి గారు ముఖం ఎక్కడ పెట్టుకుంటారు? కాబట్టి మిత్రులారా, ఇవన్నీ కొత్త ఏం కాదు. ఇవన్నీ జర్నలిస్టులు ఎప్పటి నుంచో ఎదుర్కొంటున్నవే, ఎప్పటి నుంచో చేస్తున్నవే. తర్వాత ఇంకో విషయానికి వచ్చేసరికి ఈ జర్నలిస్టులకు క్వాలిఫికేషన్ కానీ లేకపోతే జర్నలిస్టులు ఏందనేది, ఎందుకు ఈ న్యూ మీడియాలకు జర్నలిస్టు రావాల్సి వచ్చింది? ఎందుకు కొత్తగా యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుంటున్నారు? ఎందుకు ఈ జర్నలిస్టులందరూ కూడా సొంతంగా కాళ్ళ మీద నిలబడాలని చూస్తున్నారు? ఈరోజు ఉన్న మీడియా సంస్థల్లో ఎప్పుడు ఉద్యోగాలు, వేతనాలు, వర్క్ కండిషన్స్ ఇవన్నీ కూడా మనకందరికీ తెలిసిందే. ఎవరైనా ఒక జర్నలిస్ట్ ఒక 10 సంవత్సరాలు జర్నలిస్ట్గా పనిచేసిన తర్వాత సొంతంగా తన కాళ్ళ మీద తాను నిలబడాలనుకునేటప్పుడు, ఇట్లాంటి అవకాశం ఆయనకున్నప్పుడు ఆయన ఒక జర్నలిజం ఛానల్ ఒక ఛానల్ కానీ లేకపోతే ఒక యూట్యూబ్ ఛానల్ కానీ పెట్టుకుంటే ఎందుకు మీరు తప్పుగా దాన్ని తప్పుపడుతున్నారు? జర్నలిస్టులకు క్వాలిఫికేషన్స్ ఉండాలి అని చెప్పేసి ఒకసారి మాట్లాడండి ఇదే ముఖ్యమంత్రి. ఎవరు జర్నలిస్టులు మీరు నిర్ణయించండి, మీరందరూ కూర్చోండి. ఎవరు జర్నలిస్టులు కాదు, జర్నలిస్టులు కావాలంటే అర్హతలు ఏముండాలని చెప్పేసి మాట్లాడండి. ఒక రాజకీయ నాయకుడు కావాలంటే ఎలాంటి అర్హతలు లేనప్పుడు ఒక జర్నలిస్ట్ కావాలంటే ఫలానా అర్హతలు ఉండాలని చెప్పేసి మీరు ఎందుకు అడుగుతారు? ప్రణయ్ రాయ్ అంత పెద్ద మీడియా సంస్థను స్థాపించిండు, ఆయనకు జర్నలిజంలో ఏ క్వాలిఫికేషన్ లేదే. అంతెందుకు రామోజీరావు గారు ఒక పెద్ద మీడియా సామ్రాజ్యాన్ని నిర్మించిండ్రు, ఆయన జర్నలిస్టా? మరి ఎందుకు ఆయన అంత పెద్ద మీడియా సామ్రాజ్యాన్ని నిర్మిస్తే ఆయనకి ఈరోజు మీరు 10 కోట్ల రూపాయల అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు? ఏబిఎన్ రాధాకృష్ణ ఆయన ఏమైనా క్వాలిఫైడ్ జర్నలిస్టా? జర్నలిజం చదువుకున్నాడా? ఎక్కడైనా జర్నలిజం చేసిండా? ఆయన మీడియా సంస్థలు నడిపిస్తుంటే ఆయనకు మీరు కోట్ల రూపాయల అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి ఆయన ఒక పెద్ద జర్నలిస్ట్ అని ఎందుకు ప్రొజెక్షన్ ఇస్తున్నారు? సమాజం పట్ల అవగాహన ఉండి సమాజంలో ఉండే సమస్యలను తెర మీదకి తీసుకొచ్చి సమాజంలో ఉండే రుగ్మతల్ని తెర మీదకి తీసుకొచ్చి లేదా రాతల్లో రూపంలో వాటన్నింటి రూపంలో ప్రజల్లోకి తీసుకురాగలిగిన వాడే నిజమైన జర్నలిస్టు. పెద్ద స్టోరీస్ ఈరోజు భారతదేశంలో అనేక మీడియా సంస్థల్లో పనిచేస్తున్న జర్నలిస్టులు పెద్ద స్టోరీస్ బ్రేక్ చేసింది ఏదో హార్వర్డ్లోనో లేకపోతే క్యాంబ్రిడ్జ్లోనో జర్నలిజం చదువుకొచ్చిన జర్నలిస్టులు కాదు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండి గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తూ పార్ట్ టైమర్లుగా పనిచేస్తున్న జర్నలిస్టులే ఈరోజు పెద్ద స్టోరీస్ని తెర మీదకి తీసుకొచ్చి ప్రభుత్వాలు పడిపోయేట్టుగా చేసిన స్టోరీస్ వాళ్ళు రాసినవి. వాళ్ళ క్వాలిఫికేషన్స్ మీరు అడుగుతారా? సమాజంలో సమస్యలను అర్థం చేసుకోవడానికి, సమాజంలో సమస్యల్ని తెర మీదకి తీసుకురావడానికి, అక్షర రూపం ఇవ్వడం కోసం ఒక క్వాలిఫికేషన్ అవసరం లేదు. ప్రభుత్వం చేస్తున్న అక్రమాల్ని, ప్రభుత్వం చేస్తున్న అవినీతిని, ప్రభుత్వ అధికారులు చేస్తున్న అవినీతిని వీటన్నింటినీ తెర మీదకి తీసుకురావడం కోసం ఒక క్వాలిఫికేషన్ అవసరం లేదు. సమాజం పట్ల అవగాహన, సెన్సిటివిటీ ఉంటే ఆ మాత్రం చాలు ఆ పత్రికా వ్యవస్థలో పనిచేసేందుకోసం. జర్నలిస్ట్లో గోల్డ్ మెడల్ పెట్టిన వారు, గోల్డ్ మెడల్ వచ్చిన వాళ్ళు కూడా ఈరోజు రాయని స్టోరీస్ని గ్రామీణ ప్రాంతాల్లో ఉండే జర్నలిస్టులు, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే యూట్యూబ్ జర్నలిస్టులు, సిటిజన్ జర్నలిస్టులు వాళ్ళు తెర మీదకి తీసుకొచ్చి ఆ సమస్యల్ని లేవనెత్తుతున్నారు. ఆ సమస్యల పట్ల ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు, ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఇవన్నీ తట్టుకునే శక్తి ముఖ్యమంత్రి గారికి ఉండాలి. ఇవన్నీ తట్టుకునే శక్తి రాజకీయాల్లో వచ్చిన తర్వాత ఆ రాజకీయ నాయకుడికి ఉండాలి. ఒకరు వేలెత్తి చూపుతున్నారంటే ఎందుకు వేలెత్తి చూపుతున్నారు, నేను తప్పు చేస్తున్నాను కాబట్టి వేలెత్తి చూపుతున్నారు అనే దాన్ని స్వీకరించే ధైర్యం